మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అవతరించబోతోంది. వేగంగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా పాలమూరుతో పాటు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ దాకా పాలమూరు ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి 7 పదుల చరిత్ర తాగుంది. 1952లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 7 ఏళ్లకు అంటే 1959లో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మళ్లీ 24 ఏళ్ల తరువాత 1983లో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఏర్పడింది. 21 ఏళ్ల తరువాత 2004లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల విలీనంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా అవతరించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సుమారు 2.5 లక్షల జనాభా ఉంది. ఒకప్పుడు ఈ మున్సిపాలిటీ 13.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండేది. చుట్టుపక్కల 10 గ్రామాల పంచాయతీల విలీనంతో పరిధి 98.64 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దీంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో 3 అర్బన్ లోకల్ బాడీస్ అంటే మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా భూత్పూరు, దేవరకద్ర మున్సిపాలిటీలకి సంబంధించిన మున్సిపల్ వార్డు రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మన పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో ఈ విమెన్కి ఏ వార్డులు, ఏ డివిజన్స్ రిజర్వ్ చేయడం అనే ప్రక్రియని లాటరీ ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అంచెలంచెలుగా అప్గ్రేడ్ అవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు స్టేట్, సెంట్రల్ గ్రాంట్ నిధులతో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. వాటర్ సప్లై తవ్వడానికి, అండర్ గ్రౌండ్ తవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం. మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 crores తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తాగునీటి సరఫరా, పార్కుల ఏర్పాటు, డ్రైన్ల ఏర్పాటు, పెన్షన్ల పంపిణీ జరుగుతున్నాయి. కార్పొరేషన్ గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.